హాయ్ హలో వెల్కమ్ టు శ్రాంతి విశాల్ యూట్యూబ్ ఛానల్. మన వీడియోస్ చూసే వాళ్ళకి అండ్ సబ్స్క్రైబర్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. సో వాటిని క్లియర్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను వెయిట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను అండ్ ఏ వర్కౌట్స్ చేశాను అనేది. ఆ వర్కౌట్స్కు సంబంధించిన వీడియోస్ చూసిన వాళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. బెల్లీ ఫ్యాట్ ఉంది, ఓవర్ ఫుడ్ తీసుకుంటున్నా, హౌ టు కంట్రోల్ తెలియడం లేదు, వర్కౌట్స్ చేయడానికి బేబీ హెల్ప్ చేయదు, వర్కౌట్స్ అసలు చేయనివ్వడు, నేనే కావాలి అంటాడు. పడితే అప్పుడు వర్కౌట్స్ చేయలేం కదా, ఒక 2 అవర్స్ అలా మనం తిన్న తర్వాత 2 అవర్స్ కంప్లీట్గా బ్రేక్ అయితే ఉండాలి. కానీ మనం ఫీడింగ్ ఇచ్చే టైంలో అయితే పిల్లలు పడుకున్నప్పుడే మనం పడుకోవాలి కాబట్టి మనకు అసలు టైం దొరకదు. సో ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఒక 6 o'clock లేస్తున్నారండి డైలీ, సో 5 o'clock చేయండి. ఈవినింగ్ కూడా చేయొచ్చు, కానీ మనకి ఈవినింగ్ వర్క్స్ మళ్ళీ రొటీన్ ఉంటూనే ఉంటాయి కదా, మనకు అసలు వీలు కాదు. సో మార్నింగ్ టైంలో పెట్టుకుంటేనే చాలా ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నేను కూడా మార్నింగే చేస్తాను, ఈవినింగ్ అసలు కుదరదు. ఎందుకంటే మళ్ళీ మా బాబు స్కూల్ నుంచి రాగానే వాడికి హోంవర్క్ చేయించడం, మళ్ళీ నైట్ వంట చేయడం, ఇదే సరిపోతుంది. అసలు టైం దొరకదు ఇంకా వర్కౌట్స్కి. అందుకనే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అలా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం అసలు వర్కౌట్స్ చేయనివ్వరు. సో దానికోసమని మీరు మార్నింగ్ పిల్లలు లేవకముందే పెట్టేసుకుంటే చాలా బెటర్ అండి. నేనైతే అలాగే చేస్తాను. మా పిల్లలు వచ్చేసి 7 o'clock లేస్తారు, నేను 6 to 7 వర్కౌట్స్ చేస్తాను అనమాట. 7 o'clockకి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇంట్లో వర్క్ వచ్చేసి వెయిట్ లాస్ అవుతామండి, అది వర్కౌట్స్ అయినా సరే, బెల్లీ ఫ్యాట్ డ్రింక్ అయినా సరే. కాకపోతే మనకు టైమింగ్ ఉండాలి, ఓపిక ఉండాలి, అండ్ మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే టైం ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా. అందుకనే వర్కౌట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టినా టైం దొరకని వాళ్ళు వెయిట్ లాస్ డ్రింక్ తాగొచ్చు అనమాట. దానివల్ల కూడా యూస్ ఉంటుంది. అలా అని రెండు యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. నెక్స్ట్, అక్క కాఫీ తాగవచ్చా? కాఫీ, టీ ఇలాంటివన్నీ మనము స్టాప్ చేసుకుంటేనే బెటర్ అండి. సో నేనైతే కాఫీ, టీ ఏది తాగను, జస్ట్ మిల్క్ తాగుతాను అనమాట. ఇట్లా జర్నీ చేయకముందు నేను మిల్క్ తీసుకునేదాన్ని 1 గ్లాసు మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను 1 టైమే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ తగ్గాలని మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా, సో దానికి ఎర్లీ మార్నింగ్ లేవగానే వెయిట్ లాస్ డ్రింక్ తాగుతున్నాను కాబట్టి నేనైతే యూస్ చేయట్లేదు. అండ్ నేమ్ అయితే మిస్ అయిందండి ఇక్కడ. నేను పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వేసుకొని లావ్ అయ్యాను, రిజల్ట్ ఉంటుందా మేడం? లావ్ అయ్యారు అంటే అది బెల్లీ ఫ్యాట్ గురించి అయినా వెయిట్ లాస్ అవ్వడానికైనా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు ఏ రకంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్ని బట్టి ఏది మీకు యూజ్ అవుతే అదే ట్రై చేయండి. ఏ విధంగా లావ్ అయినా సరే మీరు ఇదైతే రెగ్యులర్గా చేయడం కొండి, కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుష్మిత గారండి. నాకు సి సెక్షన్ అయ్యి 12 months అయింది, నేను యూస్ చేయొచ్చా? కంపల్సరీ అండి, ఎవరైనా యూస్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మీరు చెప్పిన డ్రింక్ తాగొచ్చా? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ మీకు జీలకర్ర ఒక్కటే యూస్ చేయడం బెటర్ అని నా సజెషన్ అండి. ఎందుకంటే వేడి చేసే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఓన్లీ జీలకర్ర వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వాటర్లో వేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ జీలకర్ర అంతా వడగొట్టుకొని ఓన్లీ వాటర్ అయితే తీసుకోవచ్చు. లేదా మీకు కన్వీనియంట్ని బట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ పైన వేడి చేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆ మరగబెట్టిన నీళ్ళు కూడా తాగొచ్చు అనమాట. మీరు ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, ఎలా అయినా రిజల్ట్ ఉంటుంది. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరి ప్రభ గారు అడిగారు, సి సెక్షన్ తర్వాత ఎన్ని మంత్స్కి స్టార్ట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్? సో ఎక్సర్సైజ్ అనేది నార్మల్గా మనము సి సెక్షన్ వాళ్ళైతే 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. నార్మల్ డెలివరీ వాళ్ళైతే ఒక 1 month 2 monthsకే యూజ్ చేస్తారు. కాకపోతే 3 months తర్వాత స్టార్ట్ చేయడం బెటర్ అని నా సజెషన్. అండ్ నేను వచ్చేసి 6 months అప్పుడే స్టార్ట్ చేశాను. కాకపోతే ఫీడింగ్ టైం కాబట్టి నాకు అసలు టైం దొరకలేదు. పాపతో చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. ఎందుకంటే నైట్ అవుట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లలతో. మార్నింగ్ ఎలాగో మనకు రెస్ట్ కొంచెం దొరుకుతుందని పడుకుంటాము. మా పాప కూడా అలాగే నైట్ టైం అసలు పడుకోనివ్వదు. సో మార్నింగ్ రెస్ట్ తీసుకునేదాన్ని అనమాట. అలా నేను కొంచెం ఓవర్ వెయిట్ అయ్యాను అనమాట. సో పాపకి ఇప్పుడు 1 year వచ్చింది కాబట్టి కొంచెం ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు. నైట్ టైం కూడా కొంచెం నిద్ర ఉంటుందన్నమాట ఇప్పుడు. అందుకని పాపకు 1 year వచ్చిన తర్వాతే నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో నార్మల్గా అయితే 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు. నేనైతే 1 year తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. అండ్ హేమలత గారు, మ్యామ్ నేను పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వాడి లావ్ అయ్యాను, వెయిట్ లాస్ అవ్వగలనా?
సో, హేమలత గారు కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారండి. మీరు ఏ రకంగా లావైనా సరే, మీరు ఫుడ్‌తో లావైనా, లేపోతే సరిగ్గా ఫుడ్ టైంకి తీసుకోకున్నా కూడా లావైపోతారు. లేదా థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా లావవుతారండి. ఇలా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైనా కానీ, ఇలాంటి డ్రింక్ తీసుకోవచ్చు. కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే చాలా బెటర్ అండి. అండ్ ఎన్ని డేస్‌కి రిజల్ట్ ఉంటుంది. వెయిట్ లాస్ పౌడర్ యూజ్ చేసిన వాళ్ళకైతే మీకు స్టార్ట్ చేసిన 1 డేకే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఎందుకంటే మన బాడీ అనేది బద్ధకాన్ని వదిలేస్తుంది మెయిన్‌గా. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉండదండి. యాక్టివ్‌గా అనిపిస్తాం మనము. సో, మీకు అలాంటివి డౌట్స్ ఏమీ అక్కర్లేదండి. మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకు కొంచెం మీ బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. నేనైతే 2 మంత్స్ కంపల్సరీ బ్రేక్ ఇవ్వకుండా యూజ్ చేశానండి. చాలా బాగా యూజ్‌ఫుల్ అయింది. అండ్ పావని గారు, హాయ్ అక్క, డెలివరీ అయ్యి 10 మంత్స్ అయింది. బట్ నాకు బాడీలో కరిగిపోయే కుట్లు వేశారు. థైరాయిడ్ ఉంది. నేను చేయవచ్చా? నేను హాట్ వాటర్‌లో లెమన్ జ్యూస్, హనీ వేసుకొని తాగుతున్నా. ఒకరోజు తాగుతా, ఒకరోజు తాగను. హాయ్ అండి పావని గారు. డెలివరీ అయ్యి 10 మంత్స్ అయింది అంటున్నారు. సో, మీ అండ్ థైరాయిడ్ కూడా ఉందంటున్నారు కాబట్టి మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు. కరిగిపోయే కుట్లు వేశారంటున్నారు. ఇప్పుడు అందరికీ అలాగే వేస్తున్నారండి. ఇంక్లూడింగ్ నాకు కూడా. కరిగిపోయే కుట్లయితే మనకు 1 మంత్‌లోనే మనకి నార్మల్‌గా మనం ఇంట్లో వరకు చేసేసుకోవచ్చు. అలా అని హెవీ వెయిట్ మోయకూడదనమాట. హెవీ వెయిట్ మోయకుండా ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసేసుకోవచ్చు. ఒక 3 మంత్స్ అలా మీరు జాగ్రత్త పడ్డారంటే తర్వాత పర్లేదండి. అలా అని ఎప్పటికైనా ఓవర్ వెయిట్ మాత్రం అస్సలు అవ్వకూడదు. మీరు జీలకర్ర వాటర్ ఒకటే తాగడానికి ట్రై చేయండి. లెమన్ జ్యూస్‌లో హనీ వేసుకొని తాగుతున్నా అంటున్నారు కదా! మీరు లెమన్ జ్యూస్‌లో హనీ వేసుకొని తాగినా కూడా పర్లేదండి. అది కూడా వెయిట్ లాస్ అవుతారండి. మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతుందండి. మనకి గ్యాస్ ప్రాబ్లమ్ కూడా ఏమీ ఉండదు. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారు కాబట్టి అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే ఈ జీలకర్ర వాటర్ కూడా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. బాయ్స్ ఆర్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ నేను చూపించిన ప్రొడక్ట్స్‌తోని కూడా మోస్ట్‌లీ బాయ్సే యూజ్ చేస్తారనమాట. అండ్ గర్ల్స్‌కి కూడా బెల్లీ ఫ్యాట్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ జెంట్స్. ఇది డిఫరెన్స్ ఏమీ ఉండదండి. అండ్, అండ్ శ్వేత గారు అడుగుతున్నారు. హాయ్ అండి. నాకు పాప పుట్టి 1 ఇయర్ అయింది. బట్ ఇంకా పీరియడ్స్ రాలే. సో, ఎనీ సొల్యూషన్? అండ్ నేనిప్పుడు ఫీడింగ్ ఇస్తున్నా. సో, పీరియడ్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఇది వర్కౌట్స్ గురించి, బెల్లీ ఫ్యాట్స్ గురించి క్వెషన్ కాదు కదండీ! మీరు పాప పుట్టి 1 ఇయర్ అయితుంది అంటున్నారు కాబట్టి, నాకు కూడా 1 ఇయర్ తర్వాతే పీరియడ్స్ అనేది రావడం జరిగింది. మోస్ట్‌లీ 11 మంత్స్ అనుకుంటా. మా బాబు పుట్టినప్పుడు 10 మంత్స్‌కొచ్చింది. పాప పుట్టినప్పుడు 11 మంత్స్‌కొచ్చిందండి. సో, ఒక్కో బాడీని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరికి మోస్ట్‌లీ 100లో ఒక 10% 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కే పీరియడ్స్ రావడం కూడా చూస్తుంటాము. అలా కూడా జరుగుతుంది. సో, మోస్ట్‌లీ అయితే 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. నా బాడీకైతే 1 ఇయర్‌కే వచ్చిందండి పీరియడ్స్. సో, ఒక్కో బాడీకి ఒక్కోలా ఉంటుంది కదా! సో, వెయిట్ చేయండి. కానీ దానికోసమని మీరు అవి ఇవి తీసుకోవడం ఇలాంటి ప్రయోగాలైతే చేయకండి. ఎందుకంటే మీరు కూడా ఫీడింగ్ ఇస్తూనే ఉంటారు కదా! మళ్ళీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లలకు రాకూడదని చెప్తున్నాను. సుజిని గారు, చాలా బాగా చేస్తున్నారు. మీ వీడియో మొదటిసారి చూస్తున్నా, బావుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ సుజి గారు. అండ్ సత్య గారు, బాగా ఉన్నవి యూజ్‌ఫుల్ ఎక్సర్సైజ్. ఓకే అండి. థ్యాంక్ యూ సత్య గారు. అండ్ కస్తూరి గారు, ఈవినింగ్ చేస్తే రిజల్ట్ ఉంటుందా అని అడుగుతున్నారండి. ఈవినింగ్ చేసినా, మార్నింగ్ చేసినా ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ చేయండి. 2 టైమ్స్ చేస్తే చాలా బెటర్. కాకపోతే మనకు లేడీస్‌కైతే ఎక్కువ మనకు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్‌ని చూసుకోవడం, ఇంట్లో వర్క్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి మనకంత టైం వర్కౌట్ కాదు కాబట్టి మోస్ట్‌లీ 1 టైమ్ అయినా రెగ్యులర్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడు చేసినా పర్లేదండి. ఈవినింగ్ చేస్తేనే రిజల్ట్ ఉంటుంది, మార్నింగ్ చేస్తే ఉండదని అలా ఏమీ ఉండదండి. మీరెప్పుడు చేసినా రెగ్యులర్‌గా చేయడానికి ట్రై చేయండి. ఒక నెగెటివ్ కామెంట్ అయితే వచ్చిందండి. చంద్ర గారు, అంత వేగంగా తిరిగితే నడుము లేదు వెన్నెముక పట్టేసి పోతారు. ఓకే అండి. మీ కామెంట్ అయితే నేను నెగెటివ్‌గా ఏం తీసుకుంటలేను. ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూడకుండా, వినకుండా మీరు కామెంట్ చేశారు కాబట్టి నాకు నవ్వొస్తుందనమాట. ఎందుకంటే నేను చేసిన ఎవ్రీ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. నేను వీడియో స్పీడ్ మోడ్‌లో పెట్టడం జరిగింది. దయచేసి మీరు వీడియోలో చూపించిన విధంగా చెయ్యకండి. ఎందుకంటే వీడియో స్పీడ్ మోడ్‌లో ఉంది. మీరు నిదానంగా చేసుకోండి. స్టార్టింగ్ వాళ్ళైతే ఇంకా నిదానంగా చేయడం బెటర్. రోజుకొక ఈచ్ వన్ ఎక్సర్‌సైజ్ 5 టైమ్స్, 10 టైమ్స్ అలా చేసుకుంటూ నెక్స్ట్ డే ఒక 5 టైమ్స్ అలా యాడ్ చేసుకోండి. టోటల్లీ ఎవ్రీ ఎక్సర్‌సైజ్ 20 టైమ్స్ చేయాలని చెప్పానండి. అలా ఒక అరగంట మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రై చేయండి అని చెప్పాను. సో, తను వీడియో కంప్లీట్‌గా చూడకుండా ఇప్పటికి ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. కాకపోతే వీడియోస్ చూసిన వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి కదా! కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు.
కొంతమంది అర్థం చేసుకుంటారు. సో, అలా అని నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాననమాట. ఏ వీడియో చేసినా నేను అది స్పీడ్ మోడ్‌లో పెడతాను. ఎందుకంటే వీడియో లెంతీ అవ్వకూడదని. సో, దాన్ని చూసి మీరు అలాగే ట్రై చేయొద్దు. ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళైతే అసలే ట్రై చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే బాడీ పెయిన్స్ ఈజీగా వస్తాయి. నార్మల్‌గా చేసినా కూడా బాడీ పెయిన్స్ ఈజీగా వచ్చేస్తాయండి. నేను అందరి డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ మోస్ట్‌లీ ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళకైతే చెప్తున్నాను. నేను 2 ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను మీషోలో. అవి రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాను వర్కౌట్స్ గురించి, బెల్లీ ఫ్యాట్ గురించి. సో, టోటల్ బాడీ వెయిట్ తగ్గాలన్నా, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా కూడా మనము ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి కంపల్సరీ ట్రై చేయొచ్చనమాట. అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, చూడండి, ఇదే నేను మీకు చెప్పింది. వచ్చేసి టమ్మీ ట్రిమ్మర్ అనమాట. ఉంటుందనమాట. ఇది మొత్తం స్ప్రింగ్‌తో ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసి చాలా రకాల వర్కౌట్స్ అయితే దీంతో చేస్తూ ఉంటారండి. బెల్లీ ఫ్యాట్ గురించి మనము కొన్ని వర్కౌట్స్ అయితే చేయొచ్చండి. నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది నేను ఏమేమి వర్కౌట్స్ చేస్తాను దీంతో అనేది. స్టాండింగ్ ఎక్సర్సైజులు కొన్ని ఉన్నాయి, స్లీపింగ్ ఎక్సర్సైజ్ కూడా కొన్ని ఉన్నాయి. సో, మీకు కన్వీనియంట్ని బట్టి మీరు యూజ్ చేయండి. సో, మనము 2 లెగ్స్ ఇందులో పెట్టేసేయాలన్నమాట. 2 లెగ్స్ ఇందులో పెట్టేసి మనం వర్కౌట్స్ చేస్తూ చూడాలి. స్టాండింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఇది హ్యాండిల్ అనమాట. ఈ హ్యాండిల్ పట్టుకొని మనము స్టాండింగ్ ఎక్సర్సైజ్, స్లీపింగ్ ఎక్సర్సైజ్ ఈజీగా ఫాలో అయిపోవచ్చు. స్టార్టింగ్లో వర్కౌట్స్ చేసే వాళ్ళకి బద్ధకంగా అనిపిస్తుంది, అసలు వర్కౌట్స్ చేయబుద్ధి కాదు, వెయిట్ తగ్గాలి అని చాలామందికి ఉంటుంది. సో, వీటి ద్వారా మనము స్టార్టింగ్లో వీటి ద్వారా మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. చాలా ఈజీగానే ఉంటాయి. మనం నార్మల్గా చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ వీటితో చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అండ్ మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతాయి ఇవైతే. మీరు ఇది జస్ట్ వీడియోస్ కోసమే మీరు అనుకుంటే, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎప్పటి నుంచి ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇదే అండి నేను చెప్పింది. 2 లెగ్స్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇందులో మనము లెగ్స్ పెట్టాలన్నమాట. చూడండి ఎలా తిరుగుతుందో. బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుందండి. చూడండి, దీన్ని యూజ్ చేసి కూడా మనము పొట్ట చుట్టూ ఉన్న కొవ్వునైతే తగ్గించుకోవచ్చండి. ఇదొక 20 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ అలా రెగ్యులర్గా చేశారు మార్నింగ్, ఈవినింగ్ అంటే కంపల్సరీ మీ నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుందండి. నేనైతే దీన్ని 2 మంత్స్ రెగ్యులర్గా చేశానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవినింగ్ ఒక్కోసారి కుదరకపోయేది పిల్లలతో. సో, మార్నింగ్ అయితే కంపల్సరీ చేసేదాననమాట. అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా వర్కౌట్స్ చేయాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించదు కదా, సో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ 2 నేను మీషోలో తీసుకోవడం జరిగింది. ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. కోంబో అయితే 400 ఉంది. సో, ఇప్పుడు ప్రజెంట్ రేటు పెరిగిందో తగ్గిందో నేను ఐడియా లేదండి, నేను చెక్ చేయలేదు. కాకపోతే నేను తీసుకున్నప్పుడు మాత్రం 200 రూపీస్ అండి. సో, కోంబోలు తీసుకోవాలనుకున్నా కూడా ఇవి 2 మనకు దొరుకుతాయి. ఇది మల్టీ కలర్‌లో కూడా ఉంటుందండి. రెడ్, పింక్, ఆరెంజ్, బ్లూ కలర్‌లో ఉంటుందన్నమాట. నేనైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఉన్న డౌట్స్ అయితే ఈరోజు నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. నా వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ప్రీవియస్ వీడియో కూడా నేను వెయిట్ లాస్ పౌడర్ గురించి వీడియో చేశానన్నమాట. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్‌లో జస్ట్ నేను వెయిట్ లాస్ పౌడర్ తాగుతున్నాను అని మాత్రమే నేను మెన్షన్ చేసి, దాన్ని వాటర్‌లో ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మెన్షన్ చేశాను. కాకపోతే వాటిలో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి, అవి ఎలా చేయాలి అనేదైతే నేను చూపించలేనమాట. సో, నిన్నటి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, ఆ వెయిట్ లాస్ పౌడర్ తాగుతూ ఈ వర్కౌట్స్ కూడా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒకవేళ వర్కౌట్స్ చేయడం కుదరని వాళ్ళైతే ఓన్లీ వెయిట్ లాస్ పౌడర్ తాగొచ్చనమాట. సో, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి, ఎందుకంటే మరింత మందికి షేర్ అవుతుంది. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఇదండి ఈరోజు వీడియో. సో, బై ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.